సో ఇంకో విషయం, ప్రస్తుత రాజకీయాల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? రాజకీయాలే అంటే దానికి అభిప్రాయం ఏం లేదు. మీరు చాలా వాటిల్లో మాట్లాడతారు, రాజకీయాల గురించి మాట్లాడతారు అప్పుడప్పుడు. సో దాని గురించి అడుగుతున్నా. ఇప్పుడు కూటమి గెలిచింది, ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నేను గెలవాలనుకున్నదే గెలిచింది. మేము కూటమికే సపోర్ట్ చేసాము. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు ఓటు ఎక్కడ ఉంది మీకు? ఇక్కడే ఉంది. మరి ఎక్కడ ఎలా సపోర్ట్ చేశారు? మా వాళ్ళు లేరా? అలా అంటారు. ఓకే, ఏమంటే నేను చెప్తే కొంతమంది నేను ఇన్ఫ్లుయెన్సర్ కదా, కొంత నేను చేస్తుంటాను కదా, కొంత మేము మా వరకు మా విజయనగరం, వైజాగ్, మా చుట్టుపక్కల నన్ను చూసి నేను పోస్టులు పెడతాను కదా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినప్పుడు నేను ఏం పెట్టాను, నేను పెట్టిన వీడియో కూడా ఉంటుంది. ఇక్కడైతే బీజేపీ, అక్కడైతే కూటమి, రెండింటిగా వేయండి అని చెప్పాను. నన్ను ఫాలో అయ్యాలి. నన్ను కొంచెం ఒక 1500 మంది ఉన్నారు అనుకోండి, 1,00,000, ఒక 2,000 మంది, పోను 2-3 వేల మంది అయినా మన కూటమి ఎలాగైనా గెలిపించుకోవాలి సార్ అనుకుంటారు. ఎందుకు? బీజేపీతో కలిసి ఉన్నారు అలయన్స్, మేము కూడా బీజేపీ. సో నేను సపోర్ట్ చేయడం తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారికి ముందుగానే మేము ఆర్టిస్ట్గా, అలాగే మా హీరోగా ఆయనకి సపోర్ట్ చేస్తాం. సో అన్ని విధాలు కలిసి వచ్చింది. బాలకృష్ణ గారు ఉన్నారు అక్కడ, కలిసి అందరూ గెలిచారు. అనుకున్నది అయ్యింది. ఇక్కడ కూడా బీజేపీ 8 సీట్లు వస్తాయని మేము ఫైట్ చేసాం. అందరూ అనుకున్న ఎన్ని వస్తాయి అందరికి ముందే తెలుసు. 8 అయితే పక్క, పైన వస్తే ఇంకా సంతోషం అనుకున్నాం. వచ్చాయి. ఇక్కడ కూడా మినిస్టర్స్ అయ్యారు, అక్కడ మినిస్టర్. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒకటండి, ఒక పాలన వెళ్ళిపోయింది అంటే అనకూడదు కానీ బయట జనాలు అనుకునేది రాక్షస పాలన అన్నారు జనాలు, నేను కాదు. వాళ్ళందరూ అలా అన్నారంటే ఎంత విసిగిపోయారు. ఈసారి కానీ వైసీపీ వస్తే మేమందరం మీ హైదరాబాద్ అని వస్తాం, లేకపోతే ఏ గుజరాత్, ఏ మధ్యప్రదేశ్, ఏ యూపీ వెళ్ళిపోతాం మేము. అక్కడైనా బెటర్ కానీ ఇక్కడ ఉండకూడదని అంతవరకు వెళ్ళిపోయారు ప్రతి ఒక్కళ్ళు. వలస ఈసారి వైసీపీ వస్తే వలస వెళ్ళిపోతారని 200% అందరూ అనుకున్నారు. అక్కడ ఉండకపోయినా కొంతవరకు వెళ్ళిపోతారు. ఏదో ఊరు వాళ్ళు తాతగారు ఎవరు ఉంటారు, అమ్మమ్మలు తాతగారు ఎటో వెళ్ళిపోతారు. అంటే అక్కడ ఉండకూడదని అంతవరకు భయపెట్టేశారు జనాలు. సో ఈసారి ఉంటే వాళ్ళు అన్నీ పోయేవి, ఫిక్స్ అయ్యి ఉంటారు. అందుకే పోలేండి, భగవంతుడు ఉన్నాడు అన్ని విధాలుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండాల్సింది రేణుదేశాయ్ గారు ఉంటే బాగుండని చాలామంది అభిమానులు, కానీ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆవిడ లేకపోయినా వాళ్ళ తనయుడు, ఏదో వాళ్ళ కూతురు ఇద్దరు ఉండడం చాలా హ్యాపీగా అనుకున్నారు. మొన్న గెలిచినప్పటి నుంచి అఖిరానందన్ వెంట పెట్టుకుని మోడీ గారి వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో మరి దీని అదే నేనే కాదనట్లే. ఇప్పుడు మనం ఎవరమండి మధ్యలో చెప్పడానికి? ఆయన బ్లడ్ రిలేషను, ఆయన బ్లడ్, ఆయన జీన్స్, వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుంటాడు. ఏమైనా వైఫ్తో విడిపోయారు, వాళ్ళకి పొసగలేదు. మనం ఎవరం జడ్జి చేయడానికి? ఇప్పుడు నేను విడిపోయి ఉన్నాను కాబట్టి నాకుండే సాధక బతకాలు నాకు తెలుస్తాయి. వాళ్ళ మధ్యలో ఏం జరిగింది వాళ్ళకి తెలుస్తాయి. మనం మధ్యలో మాట్లాడుకోవడం తప్ప ఆయన పర్సనల్ లైఫ్లో మాట్లాడడానికి ఎవరం మనం? ఆయన విలువలతో ఎంతవరకు పనిచేస్తారు, ఎంతవరకు సమాజం చేయగలరు, ఒక మంత్రిగా ఏ విధంగా ఆయన పని చేయగలరు, మనకు అది కావాలి. ఆయన పర్సనల్ నాకు అనవసరం. నేను మాట్లాడడానికి ఇష్టపడను. రేణుదేశాయ్ గారు ఉండుంటే బాగుంటుంది అంటే ఆవిడ విడిపోయిన తర్వాత ఉండాలని ఎలా అనుకుంటాం? అది హాస్యాస్పదం. సో విడిపోయిన తర్వాత ఇంకా అనవసరం. వాళ్ళిద్దరు సహజీవనం చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తర్వాత పిల్లల్ని అన్నారు, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు విడిపోయారు. సో ఆయనకో ఆవిడకో ఏదో పొసగలేదు. ఇప్పుడు ఈమె మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పట్టుకున్నది ఆవిడ, మీరు చూసారో లేదో. మరి అలాంటి ఒబీడియంట్ వైఫ్ ఉండడం తప్పంటారా? ఆవిడ విదేశ మహిళ అయినా మన దేశంలో ఉన్న మహిళల కన్నా చాలా చాలా 1000 రెట్లు బెటర్ అంటాను నేను. ఆవిడ ఎక్కడైనా మీకు అశ్లీలత కనిపిస్తుందా? ఎక్కడైనా డ్రెస్సింగ్లో? విదేశీ మహిళలు అంటే మన వాళ్ళే ఇక్కడికక్కడ వేసుకొని తిరిగే రోజులు ఇవి. అలాంటి మహిళ ఉండడం సంతోషమే కదా. ఆయనకి ఆవిడకి సెట్ అయింది, బాగుండాలని కోరుకుందాం, ఇంకా వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుందాం. అంతేగాని వాళ్ళు ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఉంటే బాగుంటుంది, ఇది పద్ధతి కాదు. చంద్రబాబు గారితో ఎన్ని రోజులు కలిపి ప్రయాణం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? అది వాళ్ళిద్దరు బాండింగ్. నిజంగా నాయకులు ప్రయాణం చేద్దాం అనుకున్నా, ప్రజలు చేయనివరా? ఎస్, ఇటువైపు ప్రజలు అటువైపు ప్రజలు, ఈ అభిమానులు ఆ అభిమానులు ఏదో తెచ్చుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. ఇక్కడ దాకా తెచ్చుకొని ఏమని చేసి విడగొట్టకపోతే అంటే 5 years తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. బాగుండాలి నెక్స్ట్ కూడా అని. ఈ ఫ్యాన్స్ హీరోల కోసం కొట్టుకున్నట్టే ఇక్కడ ఈ ఓటర్లు కూడా అట్లాగే కొట్టుకొని మేము కార్యకర్తలం అంటే మనం చెప్పలేము. అది హేమగారితో మీకున్న ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరు ఏమీ లేదు. ఆవిడ మీద కోపం ఉందా లేదంటే కోపం ఉందా? ఏమోనండి, నన్ను ఏదనంటే నేను మొహమ్మద్ మొన్న పరిస్థితి నువ్వు కూడా చూసుకో, వెనకాల అందరిని అంటావు ఎందుకో అనేసి అంతే, అయిపోయింది అక్కడతో, అంతే. నేను చాలా సీరియస్ గా మాట్లాడే ఇదివరకు ఏమైనా శత్రుత్వం ఉందంటారా? శత్రుత్వం లేదు. మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటే
అసోసియేషన్ గురించే ఆ మాట్లాడతారు. టైంలోనే గొడవలు, ఆ టైంలోనే అయ్యే. తర్వాత ఏం లేదు, ఆవిడ ఎప్పుడు కలవదు, నేను ఎప్పుడు కలవను. నాకేం పార్టీలు పబ్బులు తెలియవు, ఆయన ఇప్పుడు ఎక్కడ కలుస్తుంది ఆవిడ నన్ను, నేను ఎప్పుడు కలుస్తాను. ఏదో ఎట్లా టీవీలో వాటిలో కలవడం తప్ప. రోజా గారితో పరిచయాలు మీకు బాగుంటాయంట, లేదండి. కలిపి తిరగడం ఎక్కడ చూసారు మీరు? పోనీ చూసి చూపించండి. రోజా గారు కాదంటారా చెప్పండి. కాదండి, మీరు కాదంటారేంటి, చూపించండి. మీరు రోజా గారితో కలిపి తిరిగారన్నారు, ఎన్నిసార్లు కలిపి తిరిగాను? ఆవిడతో పాటు బాధలు ఉన్నారేమో. ఎక్కడండి రోజా గారితో కలిసి నేను ఎక్కడ తిరిగాను? ఒక్క ఫోటోలో ఏదో ఎవరో చనిపోయినప్పుడు, జమున గారు చనిపోయినప్పుడు, ఇంకొకటి రెండు ఇప్పుడు అది జమున గారు అంటే 2 సంవత్సరాల క్రితం అన్నమాట. చనిపోయినప్పుడే కలిశాను. ఈ మధ్య కాలంలో నేను కలవలేదు. ఎలక్షన్ టైంలో అసలు కలవలేదు ఆవిడ. నేను మాట్లాడను ఆవిడతో. ఎప్పుడు ఆవిడ ఎప్పుడో మినిస్టర్ అయినప్పుడు కొత్తలో ఎప్పుడో కంగ్రాచులేట్ చేసి ఉంటాను. ఆ జబర్దస్త్ సెట్ లో అప్పుడప్పుడు 2-3 సార్లు కలిసి అంతే. ఆవిడతో నాకేమి అసలు 2-3 సార్లు కలిసినప్పుడు ఆవిడకి మాత్రం బాగా ఇష్టం నా డైలాగ్. అబ్బా అని బాబీ అంటూ ఉంటారు ఆవిడ. ఆవిడ కల్పించినప్పుడు అబ్బా అంటారు నన్ను చూడంగానే. ఫస్ట్ చూసి ఏంటి అసలు తిరుపతి దర్శనం కూడా అడగలేదు నన్ను ఇంతవరకు ఎప్పుడు అని అడిగారు ఒకసారి. మిమ్మల్ని నేను ఎప్పుడు అడగలేదు ఆవిడని. నేను అడగలేదు, ఆవిడే చెప్పారు అన్నమాట. సో నేను ఆవిడతో నాకేం పరిచయాలు పూసుకొని రాసుకుని, నేను ఎవరితోనే తిరగడం ఉండదు బాబు. పూసుకొని రాసుకొని నువ్వు ఎక్కడ చూపించుకొని చూద్దాం, ఏముండదు. మనం అంతా భక్తి, దేవుడు ఏదైనా పని ఉందంటే ఎక్కడ రండి, ఇక్కడ ఎవరైనా భజనలు అవుతుందంటే అక్కడికి వెళ్ళిపోతా. ఏదైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి, మన వల్ల అవుతుందంటే వెళ్ళిపోతా. పోలీసులతో గొడవ పెట్టేసుకొని వాళ్ళ గురించి ఏమైనా ఫైట్ చేయాలా, వేరే వాళ్ళ గొడవ పెట్టుకుని నా గురించి కాదు, మళ్ళీ పక్క వాళ్ళ కోసం ఏదైనా ఫైట్. ఏంటి సార్ అదేలా సార్, ఆ కేసు ఎలా పెడతారు, ఈ సెక్షన్ ఎలా పెడతారు, ఇలాంటి వెళ్ళిపోతాను. కేసులు ఏవో వేయించుకొని ఎత్తి మీద కోర్టులు తిరుగుతుంటాను. ఇంకేముందండి నేను చేసింది? సినిమాలు, సీరియల్ కూడా దూరం అయిపోయాను. నా సామాజిక సేవ, ఆ సేవ, ఈ సేవ అనుకొని అన్నింటికీ దూరం అయిపోయాను. ఎందుకంటే నువ్వు చేసిన క్యారెక్టర్స్ ఏంటి, నువ్వు అంటున్న మాటలు ఏంటి అని అన్నారని అవి కూడా వదిలేసాను క్యారెక్టర్స్. ఇప్పుడు అవి కూడా నేను చేయట్లేదు. సో ఇంకేం చేయాలి? ఇంకా సమాజం కోసం మాట్లాడుకుని చేస్తే నేను తిట్లు కాస్తున్నాను. ఇలా మీరు ఇంటర్వ్యూలు వేసే నిందలని మోస్తున్నాను. ఇంకేముంది? నిందలే వేస్తున్నారు చాలా వరకు. నిజాలు కావని నిందలే వేస్తున్నారు. మీరు వేసేవి నిందలే, అబాండాలు. అబాండాలు ఇప్పుడు 4-5 వేసావు, పెద్ద పెద్ద బండరాళ్ళు. మేము వేయలేదు అనుకో, ఇంత రాళ్ళు వేసేసి మళ్ళీ తిరిగి నేనే వేస్తానా అంటావు, ఇంత బండరాళ్ళు వేసేసావు. అదే మంచి కోరుకొని నీ మంచి కోసం నా మీద బాగా నిందలు వేస్తారు. ఎవరండి ఆవిడ? ఎవరు నాకు తెలియదు, అసలు తెలియదు నాకు. అంటే నేను పనికిరాని వాళ్ళ గురించి మాట్లాడను, అవసరం లేని వాటి గురించి. అయినా కోర్టులో ఏవో కేసులు నడుస్తున్న వాళ్ళ గురించి మాట్లాడకూడదు, అది మీరు తెలుసుకోండి ఫస్ట్. మాట్లాడకూడదు. నేను ఆవిడ గురించి మాట్లాడమనలేదు, నేను మాట్లాడకూడదు. నాకు తెలియదు రిలేషన్ ఎలా ఉంది అసలు. రిలేషన్ ఏంటి అసలు? నాకు సంబంధం లేని వ్యక్తులు పరిచయాలు. అసలు కేసులు వస్తాయా పరిచయాలు ఉన్న వాళ్ళతో? కేసులు ఉంటాయా పరిచయాలు ఉన్న వాళ్ళతో? చెప్పండి. కేసులు ఉంటాయా? మరి ఇంకేం పరిచయం ఉంటుంది అప్పుడు? అంటే కేసు లేకపోతే పరిచయం ఉంటుందా? ఫ్రెండ్స్ అయితే కేసులు ఉండవు, ఫ్రెండ్స్ కాకపోతే గొడవలు వస్తాయి. మరి అంటే వాళ్ళతో నాకేం పని? నా మీద వాళ్ళు ఎలిగేషన్, వాళ్ళ మీద నా మీద ఎలిగేషన్ ఉంటే కేసులు ఉంటాయి. సో అది కోర్టులో ఉన్నాయి కాబట్టి తేల్చుకుందాం అంతవరకే. అంటే ఇటువంటి ఎలిగేషన్స్ ఒకరి మీద ఒకరు వేసుకుంటే హైలైట్ అవుతారు అనే ఉద్దేశంతో అయితే వేసుకోమనండి. నేను ఎవరి మీద వేయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సినంత పేరు, కావాల్సినంత నేను హైలైట్ అయ్యే ఉన్నాను. నేనేం కొత్తగా వివాదం ఇరుక్కుంటే వస్తుందని నాకు ఎవరి మీద బురదలేసి అది చేయాల్సిన అవసరం లేదు. నన్ను బురదల్లోకి లాక్కడరా బాబు అనుకుంటాను నేను. నన్ను బురదలోకి లాగి మరి నా మీద ఎంత బాండేస్తే నేను ఏదో ఒకటి చెప్తా ఉంటాను. మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతాను, చివరిగా 2 ప్రశ్నలు అడుగుతాను. అవి మీకు యాక్సెప్టెన్స్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. గతంలో జగన్మోహన్ రెడ్డి మొన్న తిట్టడం జరిగింది శ్రీరెడ్డి, దీన్ని ఏ విధంగా చూస్తారు? దీనితో పాటుగా నిన్న ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని కవచంలాగా ఏర్పరచుకుంటారు ఆయన. వాళ్ళని మంచిగా ఫామ్ చేస్తారు, వాళ్ళని బయట మంచిగా ఒక కవచంలాగా. అసలు మీరు ఏమంటారు? వద్దంటే వద్దు కాదు. అసలు ఎవరు ఇక్కడ ఇంత విలువ కూడా ఇవ్వను నేను. ఆ వ్యక్తులు ఏమైతే ఏది మాట్లాడితే నాకేం పని? అవతల వ్యక్తులు, నాకు సంబంధం లేని వ్యక్తి గురించి నాకు అడిగి మీకు యాక్సెప్ట్ నాకేం పని? అసలు వాళ్ళు ఏం మాట్లాడిన ఆమె కానీ వారు కానీ ఎవరు కానీ నాకు అవసరం లేని విషయం. అంటే మీరు కొన్ని విషయాల్లో ధర్మం పట్ల ఉండి ఖండిస్తారు కదా. నేను మాట చెప్పంటారా, ఒక పెంట మీద రాయాల్సిన అవసరం నాకు లేదు. సింపుల్, అంతే. అంతే సింపుల్ చెప్పాను, ఇంకా అంతకన్నా అవసరం లేదు. ఓకే. ఇంకెక్కువ మాట్లాడితే ఈసారి మామూలుగా ఉండదు ఎవరైనా కానీ, అది వేరే విషయం. అది అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం. ఒక డైలాగ్, మీరు 2 డైలాగులు చెప్పండి మేడం. డైలాగులు ప్లీజ్. ఏం డైలాగులు లేవు నాయన. అంటే ఇప్పుడు మొక్కే కదా అని ఏంటి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎవరిది?
తగ్గేదేలే తర్వాత చెప్పమన్నారుగా నాకు ఇష్టమైన డైలాగ్ అది మీకు ఇష్టమైంది, మాకు ఇష్టమైన డైలాగ్, మా ఆడియన్స్ ఇది ఒకటే ఉంటది మీకు ఇష్టం బాబీ ఒకటి. అబ్బా పిండేసావు నాకు తేజ ఇంటర్వ్యూలో మాత్రం రుబ్బేసి మిక్సీ వేసి ఏమో టీ పొడి దానిలో కారం వేసి మసాలా వేసి టీ పొడి టీ పెట్టమంటే మసాలా టీ పెట్టావు అట్లా ఉంది. నిజంగానా? థ్యాంక్ యూ మేడం, మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ యొక్క వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు, మా వైల్డ్ వోల్ఫ్ టీవీకి కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.